మన జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం, నిజంగా అర్థం చేసుకుంటున్నామా లేదా అన్న ప్రశ్న చాలామందికి అసలు తలెత్తదు. చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉందో అలా మనం అలవాటు పడిపోతాం. స్కూలు, కాలేజు, జాబు, డబ్బు, పేరు, స్టేటస్ ఇవే జీవితం అనుకుంటూ పరిగెడుతున్నాం. ఎవడో ఒక గొట్టంగాడి చెప్పిందే నమ్ముతాం. అందరూ నమ్ముతున్నారంటే అది నిజమే అనుకుంటాం. సో ఇక్కడే ప్లేటో చెప్పిన కేవ్ అలెగోరీ చాలా బలంగా మన జీవితాన్ని టచ్ చేస్తుంది. అతను చెప్పిన గుహ కథ నిజానికి ఒక స్టోరీ కాదు, అది మనందరి జీవితానికి స్వర్గానికి దారి లాంటిది. ఆ గుహలో ఉన్నవాళ్లు ఎప్పటినుంచో అక్కడే ఉంటారు. బయట ప్రపంచం ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు చూసేది కేవలం షాడోస్ మాత్రమే, కానీ వాళ్లకు ఆ షాడోసే నిజం. మన జీవితంలో కూడా అంతే. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నవి, వింటున్నవి, సొసైటీ మన మీద ఇంపోజ్ చేసిన నమ్మకాల్ని అవే నిజమని అనుకుంటాం. మంచి ఉద్యోగం ఉంటే లైఫ్ సెట్ అనుకుంటూ, ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే వాల్యూ ఉంటుంది అని, రిలేషన్షిప్ అయితే సంతోషంగా ఉంటామని, ఫేమ్ వస్తే ఫుల్ఫిల్మెంట్తో ఉండొచ్చని, ఇవన్నీ షాడోస్ లాంటివే అని ప్లేటో చెప్పాలనుకున్నాడు. కానీ గుహలో ఉన్నవాళ్లలా మనం కూడా వాటినే నిజమే అనుకుంటూ బ్రతుకుతాం, ఆ షాడోస్లా. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నదనుకోండి. చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్యాకేజ్ రావాలి, అలా వస్తే అదే సక్సెస్ అని వింటూ పెరిగాడు. దానికి తగ్గట్టు చదివాడు, ఫైనల్గా జాబ్ తెచ్చుకున్నాడు, డబ్బు వస్తోంది. బయట చూసేవాళ్లకు అతని లైఫ్ పర్ఫెక్ట్గా ఉంది అని అనుకుంటారు. కానీ లోపల అతనికి ఎంప్టీనెస్, కన్ఫ్యూషన్, యాంగ్జైటీ ఎందుకిలా ఉందో కూడా అర్థం కాదు. ఇక్కడ అతను గుహలోనే ఉన్నాడు. షాడోస్ చూసి ఇదే లైఫ్ అనుకుంటున్నాడు, కానీ ఇంకా ఆ నిజమైన లైట్ చూడలేదు. ఒకరోజు అతనికి అనుకోకుండా తన బుర్రలో ఒక క్వశ్చన్ వస్తుంది. నిజంగా నేను చేస్తున్నది నాకిష్టమా? అసలు నేను ఎందుకు చేస్తున్నా ఇదంతా అని. ఇదే ఫిలాసఫీలో మొదటి స్టెప్. సాక్రటీస్ చెప్పినట్టు విజ్డమ్ స్టార్ట్స్ విత్ అడ్మిటింగ్ ఇగ్నోరెన్స్. నాకు ఏం తెలియదు అని ఒప్పుకోవడం. ఇదే గుహ నుంచి బయటకు వెళ్లే మొదటి అడుగు. ఆ ప్రశ్న అతన్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగుతుంది. మొదట చాలా అన్కంఫర్టబుల్లా ఉంటుంది. ఇదే ప్లేటో చెప్పిన సన్లైట్ ఎఫెక్ట్. ట్రూత్ ఎప్పుడూ ప్లెజెంట్గా ఉండదు, మొదట పెయిన్ ఇస్తుంది. క్రమంగా అతను చదవడం మొదలుపెడతాడు, ఆలోచించడం మొదలుపెడతాడు. సక్సెస్ అంటే ఏమిటి? హ్యాపీనెస్ అంటే ఏమిటి? సొసైటీ ఎందుకు కొన్ని విషయాలకే ఇంపార్టెన్స్ ఇస్తోంది? ఇవన్నీ స్లోగా క్వశ్చన్ చేస్తాడు. అప్పుడే అతనికి అర్థమవుతుంది, తాను ఇంతకాలం నమ్మిన చాలా విషయాలు హాఫ్ ట్రూత్స్ లేదా ఇల్యూజన్స్ అని. ఇదే కేవ్ బయటకు రావడం. ఫిలాసఫీ అంటే ఇక్కడ హెవీ బుక్స్ చదవడం కాదు, డైలీ లైఫ్ని అబ్జర్వ్ చేయడం, సెల్ఫ్ క్వశ్చనింగ్, రీజనింగ్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఆలోచించి బ్రతకడం, ముందుకు వెళ్లడం. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఆ వ్యక్తి ఈ కొత్త అండర్స్టాండింగ్తో తిరిగి తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. మనీ అలోన్ హ్యాపీనెస్ ఇవ్వదు, స్టేటస్ అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్తాడు. అప్పుడే ప్రాబ్లం మొదలవుతుంది. వాళ్ళు అతన్ని స్ట్రేంజ్గా చూస్తారు. ఇవన్నీ ఓవర్ థింకింగ్, ప్రాక్టికల్గా ఉండాలి, లైఫ్ అంటే ఇదే అంటారు. కొందరు సర్కాస్టిక్గా మాట్లాడతారు, కొందరు కోప్పడతారు కూడా. ఇదే ప్లేటో చెప్పిన రిటర్న్డ్ ఫిలాసఫర్ ప్రాబ్లం. నిజం చెప్పేవాడు ఎక్కువగా మిస్అండర్స్టూడ్ అవుతాడు. ఇదంతా మన సొసైటీలో చాలా కామన్. ఎవరో రొటీన్ లైఫ్ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్గా ఆలోచిస్తే వాళ్లను వాడి మొహం, వాడికేం తెలీదు, పిచ్చిన కొడుకు అనంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ నీడలోనే ఉన్నారు. వాళ్లకు హఠాత్తుగా ఒక్కసారిగా ఆ సూర్యుడి లైట్ పడగానే పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇది వాళ్ల ఫాల్ట్ కాదని కూడా ప్లేటో చెప్తాడు. నోబడీ చూజెస్ ద కేవ్, వి ఆల్ స్టార్ట్ దేర్. సొసైటీ, కల్చర్ ఇవన్నీ కలిసి మనల్ని గుహలో పెడతాయి, అంతే. అందుకే ప్లేటో ఫోర్స్ చేయమని కాదు, నువ్వు తప్పు, నేను రైట్ అని చెప్పొద్దన్నాడు. దాని బదులుగా సాక్రటిక్ మెథడ్ని రికమెండ్ చేశాడు. నువ్వేమనుకుంటున్నావు అని అడగడం, స్లోగా రీజనింగ్ ద్వారా వాళ్లే రియలైజ్ అయ్యేలా చేయడం. ఇది పేషెన్స్తో చేయాల్సిన ప్రాసెస్. ఈగో హర్ట్ కాకుండా, ఇన్సల్ట్ చేయకుండా. ఎందుకంటే ఎవ్వర్నీ చులకనగా చేయడం ద్వారా జ్ఞానం ఇవ్వలేం. అక్కడ మాటకు విలువ ఉండదు. ఫిలాసఫీ అనేది సుపీరియారిటీ చూపించడానికి కాదు, అది మన బుర్రకి, మన ఆలోచనలకు పదును పెట్టేది, మన మనసుకి థెరపీ. మన లోపల ఉన్న కన్ఫ్యూజన్, భయం, తప్పుడు నమ్మకాలు అన్నిటినీ క్లియర్ చేయడానికి. మనం ఎందుకు కొన్ని విషయాలకే ఓవర్ రియాక్ట్ అవుతున్నాం? ఎందుకు అప్రూవల్ కోసం పరిగెడుతున్నాం? ఎందుకు ఫెయిల్యూర్ అంటే భయం? ఇవన్నీ ఫిలాసఫీ అడిగే క్వశ్చన్స్. ఆన్సర్స్ రెడీమేడ్గా ఇవ్వదు, ఆలోచించమంటుంది. ఆలోచించకపోతే కష్టం. ఫైనల్గా ప్లేటో చెప్పింది చాలా సింపుల్. లైఫ్ అనేది నీడలు పట్టుకొని వాటి వెంట పరిగెడడం కాదు,
రీజన్ అనే లైట్తో రియాలిటీని చూడడం. ఫేమ్, మనీ, స్టేటస్ ఇవన్నీ లైఫ్లో ఉండొచ్చు, కానీ అవే లైఫ్ కావు. వాటిని అబ్సల్యూట్ నిజంగా నమ్మినప్పుడే సఫరింగ్ మొదలవుతుంది. కేవ్ నుంచి బయటకు రావడం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ప్రపంచాన్ని క్లియర్గా చూడడం, ఇంచించు వదలకుండా వెదికి చూడడం. మనందరం ఒకప్పుడు గుహలోనే ఉన్నాం. కొంతమంది ఇప్పటికీ ఇంకా అక్కడే ఉన్నారు, కొంతమంది బయటకు వస్తున్నారు. ఇక్కడిదేమీ రేస్ కాదు, అలానే కాంపిటీషన్ కాదు, పర్సనల్ జర్నీ. ఫిలాసఫీ అంటే అదే జర్నీకి పేరు. క్వైట్గా, స్లోలీ, డీప్గా మనిషిని మనిషిగా మార్చే ఒక ప్రాసెస్. థ్యాంక్ యూ.